అంటే ఇక్కడ సామెత ఉంది, పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్, ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్స్. అంతే కదా, జరిగేవి జరక్క మానవు, జరగనిది ఎన్నటికీ జరగదు. ఇది ముత్తు సినిమాలో డైలాగ్ మాత్రం కాదు, ముందే చెప్పారు ఈ డైలాగ్. జరగనివి ఎన్నటికీ జరగవు అంటే ఏమిటి? దశరథుడు చెప్తున్నాడండి, కొన్ని జరగవు, అవి ఎప్పటికీ అంతే. ఏమిటా జరగనివి? ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏ తెంచి తిట్సు దప్పి కుందేలెదిరి తన కొనవాడి కొమ్ములను గృచ్చి పులిన్నేలగుల్చుటెట్లు. ఎండమావుల్లో నీరుంటుందా? దాంతో దాహం తీరుతుందా? కుందేటికి కొమ్ములు వస్తాయా? వచ్చిన కొమ్ములతో పులిని చంపుతుందా? మర్రి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుందా? భగభగమండేటువంటి అగ్నిగుండంలో పద్మం పుడుతుందా? ఎద్దు ఎక్కడైనా ఈంతుందా? సూర్యుడు ఎప్పుడైనా రాత్రిపూట ఉదయించాడా? ఇవన్నీ జరగనివేగా. ఇవన్నీ ఎలా జరగవో ముసలివారికి పిల్లలు పుట్టుటెట్లు. ఇవన్నీ జరిగితే మీరన్నట్టుగా మాకు సంతానం కలుగుతుంది. దీనికి మీ సమాధానం ఏమిటి అని అడిగాడు. అందుకనే గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే, మనకున్నటువంటి బరువు తీర్చుకోవటం కోసం గురువుని ఆశ్రయించాలి. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ ఉంటాడు, వాడి దగ్గరికి మనం వెళతాం. వాడు మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకున్నవాడు, చదువు కొన్నవాడు కాదు, వాడు చదువుకున్నవాడు. ఇంకా చెప్పాలంటే కరోనా బ్యాచ్ పాస్ కాదు. వాడి దగ్గరికి వెళ్ళాం. వాడు లెటర్ హెడ్ మీద ఏమిటి నీ కాంప్లికేషన్స్? కళ్ళు మంట, ఇంకా కాళ్ళు మంట, ఇంకా కడుపు మంట. వాడు ఆశ్చర్యపోతాడు, ఇన్ని మంటలు ఒకేసారి ఎందుకు వచ్చినాయిరా? ఏం లేదండి, మా పక్కింటి వాడు 10 ఎకరాలు కొన్నాడు, కొన్నప్పటి నుంచి మంటలు మొదలైనాయి. వాడు ఇన్ని మంటలకి ఒకే మందు ఇస్తాడు, రకరకాల మందులు ఇవ్వడు. వాడి బావమరిదికి మెడికల్ షాప్ ఉంటే అది వేరే సంగతి, ఎన్నైనా రాస్తాడు, అరగంటకు 60 అయినా రాస్తాడు. నిజమైన వైద్యుడు వ్యాధి ఎంత ఉన్నా అన్ని వ్యాధులకి ఒకే మందు ఇస్తాడు. గురువు కూడా మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని సందేహాలున్నా, ఎన్ని ఏడుపులున్నా ఇవన్నీ ఒక్క మాటతో తీరుస్తాడు. అందుకే అతడిని గురువు అని